తెలంగాణలో పేద వృద్ధులకు గుడ్ న్యూస్. వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్న చేయిత పెన్షన్లను మంజూరు చేసేందుకు సర్కార్ రెడీ అవుతోంది. ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం కానుకగా వీటిని అందించనుంది తెలుస్తుంది. వీటిని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయనున్నట్లు సమాచారం. కాగా తెలంగాణలో కొత్తగా 2.5 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే 39 లక్షల చేయిత పెన్షన్లు పంపిణీ చేస్తుండగా వాటికి కొత్తగా 2.5 లక్షల కొత్త పెన్షన్లను జోడించారు. దీనికి సంబంధించిన జీవో నేడే రేపో విడుదల కానుంది. తెలంగాణలో పేద వృద్ధులకు గుడ్ న్యూస్. వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్న చేయిత పెన్షన్లను మంజూరు చేసేందుకు సర్కార్ రెడీ అవుతోంది. ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవ కానుకగా వీటిని అందించనుంది. వీటిని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయనున్నట్లు సమాచారం. కాగా తెలంగాణలో కొత్తగా 2.5 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే 39 లక్షల చేయుత పెన్షన్లు పంపిణీ చేస్తుండగా వాటికి కొత్తగా 2.5 లక్షల కొత్త పెన్షన్లను జోడించనున్నారు. దీనికి సంబంధించిన జీవో నేడో రేపో విడుదల కానుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణు, తెలంగాణలో అర్హులైన వారి అందరికీ కూడా చేయుత పెన్షన్ల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. ఇక స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 15న రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశలో సుమారు 2.5 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది. ఇక హైదరాబాద్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనుండగా జిల్లాలో ఇన్ఛార్జి మంత్రులు లబ్ధిదారులకు పెన్షన్ ప్రొసీడింగ్స్ ను అందజేసేలా ప్లాన్ చేశారు. ఇక కొత్త పెన్షన్ల పంపిణీకి సంబంధించి అధికారులు ఇప్పటికే మార్గదర్శకాలను కూడా రెడీ చేశారు. ఇక సీఎం ఆదేశాల మేరకు నేడు రేపు ఇందుకు సంబంధించి జీవో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈసారి వితంతువులు, ఒంటరి మహిళలు, నేతా గీతా కార్మికులతో పాటు తలసేమియా, సికిల్ సెల్ ఎనిమియా బాధితులకు కూడా కొత్తగా పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇక రాష్ట్రంలో గత 42 లక్షలుగా పెన్షన్లు ఉండగా అనర్హుల ఏరివేత తర్వాత ఆ సంఖ్య 39 లక్షలకు చేరింది. ఇప్పుడు కొత్తగా మరో 2.5 లక్షల మందికి ఈ పథకంలో లబ్ధి చేకూరనుంది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలుతీరిన అంటే నాటి నుండి కూడా ఇప్పటి వరకు మొత్తం 625 మందికి కొత్త లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు చేయడం జరిగింది. ఇక వృద్ధాప్య పెన్షన్లు చూసుకుంటే 82,625. ఇక వితంతు పెన్షన్లు చూసుకుంటే 19,044. ఇక హెచ్ఐవి ఏఆర్టీకి సంబంధించి 13,830 మంది ఉన్నారు. ఇక డయాలసిస్ బాధితులు 6,996 మంది. ఇక దివ్యాంగులకు సంబంధించి 982. ఇక ఒంటరి మహిళలు 53 మంది. ఇక పైలేరియా బాధితులు 50 మంది. ఇక చేనేత కార్మికులు 21 మంది. గీతా కార్మికులు 13 మంది. ఇక బీడీ కార్మికులకు సంబంధించి 11 పెన్షన్లను అందజేశారు. ఇక దీనికి తోడు అదనంగా మరో 2.5 లక్షల చేయుత పెన్షన్లు పంపిణీ చేసేలా కూడా కార్యాచరణను రూపొందించడం జరిగింది. ఇక అనర్హులను తొలగించి పారదర్శకంగా పెన్షన్లు అందించేందుకు సెర్ప్ చేపట్టిన ఈకేవైసీ లైవ్నెస్ అథెంటికేషన్ సర్వేకు ఈ నెల 15న ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 19,04,239 మంది పింఛన్దారులు ఉండగా ఇప్పటి వరకు 15.74 లక్షల మంది పరిశీలన పూర్తయింది. ఇక ఏదైతే రాష్ట్రంలో 13 జిల్లాలో ఆదిలాబాద్, జగిత్యాల, జనగామ, కరీంనగర్, ఖమ్మం, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూలు, నల్గొండ, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఇప్పటికే 100% లైవ్ నెస్ అథెంటికేషన్ పూర్తయింది. ఇక పంచాయతీ కార్యదర్శులు, సెర్ప్ సిబ్బంది ఇంటింటికి తిరిగి ఈ ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేశారు. ఇక గ్రేటర్ పరిధిలో చూసుకుంటే ఇది మాత్రం ఒక రకంగా వెనుకబడిందని చెప్పుకోవచ్చు. ఇక జిల్లాల్లో ప్రక్రియ వేగంగా జరుగుతుంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 జిల్లాల్లో మాత్రం
అధికారుల అలసత్వంతో పెన్షన్ల వెరిఫికేషన్ ఒక రకంగా స్లో అయింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,61,569 పెన్షన్లు పెండింగ్ లో ఉంటే అందులో 1,33,000 పైగా పెన్షన్లు ఈ 3 జిల్లాల పరిధిలోనే పెండింగ్ లో ఉండడం ఇక్కడ మనం గమనించాలి. ఇక హైదరాబాద్ జిల్లాలో మొత్తం 2,53,330 మంది లబ్ధిదారుల్లో కేవలం 1,65,622 మందికి మాత్రమే ఈ కేవైసీ పూర్తయింది. ఇంకా 78,313 మంది పెండింగ్ లో ఉన్నారు. అంటే మొత్తానికి చూసుకుంటే ఆగస్టు 15 నుండి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతోంది. రైట్, థ్యాంక్ యూ వేణు.